ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. ఈరోజు నేను ఒక వింత వంట అండి. ఇది పాడు వంట అంటారో మంచి వంట అంటారో అది మీ ఇష్టం. నేనైతే ఇలా రెడీ చేశాను అనమాట. ఆ వంట ఏంటో తెలియాలనుకుంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, మరియు మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు అందరూ పెసర పునుగులతో కూర వండుతారు కదా, ఇప్పుడు మనం పెసర అట్టుతో కూర వండడం ఎలా అని చూద్దాం అనమాట. ఎందుకంటే ఇది నేను పెసర పునుగులు చేద్దామని అనుకున్నాను, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైపోయి ఇది పెసరట్లకి వచ్చిందనమాట. సరేలే, ఇలా కూడా వండి చూద్దాము, ఎలా ఉంటుందో అయితే మీరు చూడొచ్చు. ముందుగా పెసరట్లకి రెడీ చేసుకున్నట్టు ఇదే రుబ్బులో మనం టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మందంగా అట్లయితే వేసుకోవాలండి. అట్లా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని రెండు వైపులా కొంచెం మీడియం నుంచి లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న అట్లనైతే మనం ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవడం అందరికీ వస్తుంది, ముక్కలను అతికించుకోవడం రాదు కదా. ముక్కలు కట్ చేసుకోవడం అందరికీ వచ్చు కాబట్టి మీకు వచ్చిన విధంగా దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి. మనసైనా అట్టైనా ముక్కలు చేయడం ఈజీ అండి, మళ్ళీ ఆ ముక్కలను అతికించుకోవడమే చాలా కష్టం. కాబట్టి ఈ ముక్కలు అయితే ఈజీగా చేసేయండి. ఈ ముక్కలు చేయడం మీకు రాకపోతే ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటారు మీ మనసును ముక్కలు చేసిన వాళ్ళే, వాళ్ళకైతే కొంచెం అడగండి, లేదంటే ముక్కలు చేయడం వాళ్ళకు వాళ్ళు నేర్పుతారు మీకు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక గుప్పుడు ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను నేను. ఇవి కాసేపు వేయించుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించాలన్నమాట. ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనగా మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని దీంట్లో ఇంకా ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోనే మనకు టేస్ట్కి సరిపడినంత కారం, సాల్ట్ రెండు కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లోకి. ఇది వాటర్ వేసుకుని మసాలా అంతా కొంచెం మన ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం అన్నీ వేసాం కదా, దాని అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు కాసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ ముక్కలు దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ముక్కలకి ఈ కారం, ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట. మనకి కరెక్ట్గా సరిపోతాయి. నేనైతే ఇలా వండానండి, ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకోండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా దగ్గరగా అయిపోయింది అనమాట. అంతే, ఇంకా కొంచెం కారం, ఉప్పు చూసుకుంటే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను కూడా ఇక్కడ టేస్ట్ చేసి చూస్తున్నాను. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఏం పెద్ద మనకి పెసర పునుగుల కర్రీ లాగే అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఉంటాను, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.